హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ బయాలజీ సింపుల్ లవ్ యూట్యూబ్ ఛానల్ అండ్ మొబైల్ యాప్. డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుందాం అంటే యాప్లో కంటెంట్లో భాగంగా ఓకేనా మనకి కణం అనే టాపిక్ మీద ప్రజెంట్ వైసిటీ సిరీస్ అని నడుస్తూ ఉంది. ఓకేనా, సో మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. అన్ని ప్రశ్నలు కూడా మనకి ఏంటంటే ఎన్సీఆర్టీ ఏదైతే ఉందో ఎన్సీఆర్టీ నుంచి రావడం జరుగుతుందని చెప్పాను. అయితే 9th క్లాస్లో ఒకే ఒక ఎన్సీఆర్టీ 9th క్లాస్లో ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ తీసుకుంటే సెల్ అనే ఒక లెసన్ నుంచి దాదాపుగా 100కు పైగా ప్రశ్నలు వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి అంత ప్రాచుర్యం అంత ప్రాధాన్యత ఉన్నటువంటి పాఠం ఏంటంటే 9వ తరగతిలో మొదటి పాఠం బయాలజీ పార్ట్ నుంచి. ఓకేనా, పాఠం పేరుని నేను డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తా, సో కేర్ఫుల్గా వినడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా, సో లెసన్ పేరు వచ్చేసరికి ఏంటంటే బేసిక్ ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్ అని చెప్పి పాఠం పేరండి. పాఠం పేరు ఏంటండి? ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్ అని చెప్పి పాఠం పేరు. ఓకేనా, ఇక్కడ లైఫ్ అంటే జీవనం లేదా జీవులు అని చెప్పి పిలుస్తారు. ఓకేనా, సో తెలుగులో జీవుల యొక్క లేదా జీవుల మౌలిక ప్రమాణం అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? జీవుల మౌలిక ప్రమాణం. ఎందుకంటే జనరల్గా ఏదైనా మనం ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలి అంటే ఏదైనా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలి అంటే ఆ బిల్డింగ్ ప్రధానంగా ఏం అవసరం అండి? ఇటుకలు అనేవి అవసరం. లైక్ వైజ్ అదేవిధంగా మన శరీరంలో కూడా శరీరం నిర్మాణం జరగాలి అంటే మనకి కణం అనేది అవసరం. ఏది అవసరం అండి? కణం. కణం లేదా దాన్ని ఇంగ్లీష్లో సెల్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? సెల్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఓకేనా, అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే 9th క్లాస్ ఎన్సీఆర్టీలు ఇచ్చినటువంటి కంప్లీట్ లెసన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా, సో 9th క్లాస్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లోని ఈ పాట ఇవ్వడం జరిగిందండి. ఓకే, ఇక్కడ కణం అనేది బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ అని చెప్పాను. జీవుల యొక్క క్రియాత్మక మరియు నిర్మాణాత్మకమైనటువంటి ప్రమాణం. ఓకేనా, జీవుల యొక్క క్రియాత్మక మరియు నిర్మాణాత్మకమైనటువంటి ప్రమాణం. నిర్మాణాత్మకం అంటే ఏంటంటే ఇక్కడ మనం ఏమని చెప్పాలంటే స్ట్రక్చరల్ అని చెప్పి పిలుస్తాం ఇంగ్లీష్లో. క్రియాత్మక అంటే ఏంటంటే ఫంక్షనల్ అని చెప్పి పిలుస్తాం. ద ఫంక్షనల్ అండ్ స్ట్రక్చరల్ యూనిట్ ఆఫ్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఏంటి అంటే సెల్ అని చెప్పి మనం సమాధానం చెప్పాలి. సెల్ అనే పదం ఏదైతే ఉందో ఇది లాటిన్ భాష నుంచి తీసుకోవడం జరిగింది. ఓకేనండి, సెల్ అనే పదాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారండి? లాటిన్ భాష నుంచి తీసుకోవడం జరిగిందనమాట. ఓకేనా, ఇక్కడ సెల్ అనేది ఏదైతే లాటిన్ భాషను తీసుకున్నాం కదా, ఇక్కడ సెల్ అంటే లాటిన్ భాషలో అర్థం ఏంటంటే ఒక చిన్న గది అనే అర్థం. ఓకేనా, సో ఇంగ్లీష్ మీడియం మన ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఏం మెన్షన్ చేశారంటే ఏ లిటిల్ రూమ్ అంటే ఒక చిన్న గది అని చెప్పేసి మనము దీని యొక్క అర్థంగా పరిగణించవచ్చండి. ఓకేనా, మరి 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి సమాచారం క్లీన్ అండ్ క్లియర్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. కేర్ఫుల్గా వినడానికి మీరు ప్రయత్నం చేయాలి. ఓకేనా, రైట్. మరి ఇక్కడ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకేనమ్మా, మరి ఇక్కడ తీసుకుంటే మన టాపిక్ తీసుకుంటే ఓకేనా, టాపిక్లో ఉన్నటువంటి అంశాలను క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిగా కణం యొక్క అధ్యయనాన్ని మనం కణం యొక్క అధ్యయనాన్ని ఏమంటామో తెలుసుకుందామండి. ఓకేనా, కణం యొక్క అధ్యయనాన్ని మనం ఏమని పిలుస్తామంటే సైటాలజీ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? సైటాలజీ, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సైటాలజీ. అచ్చు తెలుగులో చెప్పాలంటే కణజీవ శాస్త్రం అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? కణజీవ శాస్త్రం అని చెప్పి పిలుస్తారు. కణాల గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటారంటే కణజీవ శాస్త్రం అని చెప్పి పిలుస్తారు. ఇంగ్లీష్లో అయితే వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ద స్టడీ ఆఫ్ సెల్ ఈజ్ నథింగ్ బట్ సైటాలజీ అని చెప్పి మనం పిలుస్తాం. సైటాలజీ అంటారు. ఓకేనా, మొట్టమొదటిసారిగా ప్రపంచ చరిత్రలో కణం గురించి మనకి కణాన్ని కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త ఎవరు సార్ అంటే రాబర్ట్ హుక్ అనే పిలుస్తున్నటువంటి శాస్త్రవేత్త. ఈయన ఏంటి అంటే ఓక్ అని పిలుస్తున్నటువంటి ఒక చెట్టు, దాన్ని మనం వృక్షం అని చెప్పి పిలుద్దామండి. ఒక ట్రీ యొక్క బార్క్ తీసుకున్నాడు. బార్క్ అంటే బెరడు. ఒక వేప చెట్టు కానీ ఒక మామిడి చెట్టు కానీ తీసుకుంటే బెరడు ఉంటుంది కదా, పెచ్చుల్లో ఊడుతూ ఉంటాయి కదా, వాటిని బెరడు అంటారు. ఈ బెరడులో ఉన్నటువంటి ఒక పదార్థం ఏంటంటే బెండు అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారంటే బెండు. సో దిస్ ఈజ్ ద బార్క్ అండ్ హియర్ ఇట్ ఈస్ ద కార్క్. ఓకేనా, ఇట్ ఈజ్ ద కార్క్. సో బార్క్ అనేది ఏదైతే దాంట్లో ఉన్నటువంటి ఒక పదార్థమే
కార్క్ అని చెప్పి మనం పిలుస్తాం. అంటే బెండు నుంచి వచ్చినటువంటి ఒక పదార్థం. దీనిని ఆయన సెల్ఫ్ డిజైన్డ్ మైక్రోస్కోప్లో పెట్టిన తర్వాత ఏం చెప్పగలిగాడంటే 1665వ సంవత్సరంలో, ఏ సంవత్సరం అండి, 1665వ సంవత్సరంలో ఈ రాబర్ట్ హుక్ అనేవాడు దీనిని మైక్రోస్కోప్లో పెట్టి చిన్న చిన్న గదులులాగా తేనె పట్టు అనేది ఏదైతే ఉందో, తేనె పట్టుని మనం గమనిస్తే లోపల ఎలా అయితే చిన్న చిన్న గదులు మనకు కనబడుతూ ఉంటాయో, ఈ గదులు మాదిరిగా స్మాల్ కంపార్ట్మెంట్స్ ఉన్నాయి అని చెప్పాడండి. ఎవరండి, మనకి రాబర్ట్ హుక్. ఈయన చెప్పడం జరిగింది కదా. దీనికి ఈయన ఏమని పేరు పెట్టాడంటే కణం అని చెప్పి పెట్టాడు పేరు. ఇంగ్లీష్లో సెల్ అని చెప్పి మనం పిలుస్తామండి. అయితే సెల్ అనే పిలుస్తున్నటువంటి పదం ఏదైతే ఉందో ఇది మనము లాటిన్ భాష నుంచి తీసుకున్నారని చెప్పొచ్చండి. ఈ లాటిన్ భాషలోని సెల్యులా అనే పిలుస్తున్నటువంటి ఒక పదం నుంచి తీసుకొచ్చి అది పలకలేక సెల్ అని చెప్పి పేరు పెట్టడం జరిగిందండి. మరి ఇక్కడ మన ఇంపార్టెంట్ ఈ లెసన్ తెలుసుకునేటప్పుడు మనం ఖచ్చితంగా కొన్ని బేసిక్స్లో భాగంగా కొన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి మైక్రోస్కోప్ గురించి తెలుసుకోవాలి. కణాన్ని ఎప్పుడు కూడా మనము మైక్రోస్కోప్లో మాత్రమే చూడగలుగుతాం. ఎక్కడ చూడగలుగుతామండి, మైక్రోస్కోప్ అంటే సూక్ష్మదర్శిని అంటారు. మొట్టమొదటిసారిగా మైక్రోస్కోప్ని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరంటే యాంటోన్ వాన్ లీవెన్ హుక్ అని పిలుస్తున్నటువంటి శాస్త్రవేత్త. ఎవరండి, యాంటోన్ వాన్ లీవెన్ హుక్. సో ఎన్సీఆర్టీలో అయితే ఇవంతా ఇవ్వకుండా ఏం చెప్పాడంటే లీవెన్ హుక్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా. తర్వాత ఇది జనరల్ మైక్రోస్కోప్. తర్వాత కాంపౌండ్ మైక్రోస్కోప్, సంయుక్త సూక్ష్మదర్శిని అంటారు. ఓకేనా. సంయుక్త సూక్ష్మదర్శిని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరంటే జకారియస్ జాన్సన్ అనే పిలుస్తున్నటువంటి శాస్త్రవేత్త. ఎవరండి, జకారియస్ జాన్సన్. గుర్తుపెట్టుకోండి, జకారియస్ జాన్సన్ అని పిలుస్తున్న శాస్త్రవేత్త ఏం కనుక్కున్నారు సార్ అంటే కాంపౌండ్ మైక్రోస్కోప్ని కనుక్కోవడం జరిగింది. ఏం కనుక్కున్నాడండి, కాంపౌండ్ మైక్రోస్కోప్ని కనుక్కోవడం జరిగింది. కాంపౌండ్ మైక్రోస్కోప్ అంటే అర్థం ఏంటి అంటే సంయుక్త సూక్ష్మదర్శిని అని చెప్పి మనం పిలుస్తాం. ఓకేనా. సో టెక్స్ట్ బుక్ని మీరు పక్కన పెట్టుకొని వినొచ్చండి. చాలా క్లారిటీగా ప్రతి పాయింట్ని కూడా టెక్స్ట్ బుక్ని దాటి కూడా నేను మీకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ప్రపంచ చరిత్రలోని మొట్టమొదటిసారిగా ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్, ఏదండి, ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. ఇది కేవలం కరెంటుతోనే, విద్యుత్ శక్తితో మాత్రమే నడుస్తూ ఉంటుంది, ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. దీన్ని కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త. సో ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ని కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త ఎవరనేది మనం తెలుసుకుంటే వాళ్ళు ఎవరంటే నాల్ మరియు రస్కా అనే పిలుస్తున్నటువంటి శాస్త్రవేత్తలు. ఎవరండి, నాల్ మరియు రస్కా అనే పిలుస్తున్నటువంటి శాస్త్రవేత్తలు కనుక్కోవడం జరిగింది. ఇక్కడ రాస్తున్నా చూడండి, నాల్ అండ్ రస్కా డిస్కవర్డ్ ద ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ వేర్ యాజ్ ద ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఈజ్ యూజ్ఫుల్ టు సీ ఓన్లీ ద వైరసెస్. ఓకేనా. అంటే వైరస్ల యొక్క ఉనికిని కనుక్కోవడానికి ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అనేది ఉపయోగపడుతుంది. మరి బ్యాక్టీరియాకి పనికిరాదా సార్ అంటే పనికి వచ్చింది. బ్యాక్టీరియాకి నార్మల్గా ఉన్నటువంటి కాంపౌండ్ మైక్రోస్కోప్ అనేది సరిపోద్ది అనమాట. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఏంటనేది ఒకసారి ఆ బిట్ మనం తెలుసుకుందాం. ఇదంతా కూడా 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంది. క్లారిటీగా మీరు అనుకుంటున్నటువంటి అంశం అంతా కూడా చెప్తే బేసిక్స్ నుంచి మనం వెళ్ళాలి కదా, అందుకని చెప్పడం. ఓకే, ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి అవసరమైతే. రైట్, నెక్స్ట్ వెళ్దామండి. మొట్టమొదటిసారిగా మనకి ఏంటంటే లీవెన్ హుక్ అనే పిలుస్తున్నటువంటి శాస్త్రవేత్త. ఎవరండి, లీవెన్ హుక్ అనే పిలుస్తున్నటువంటి శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా ఇంప్రూవ్డ్ మైక్రోస్కోప్, పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందినటువంటి మైక్రోస్కోప్తో మొట్టమొదటిసారిగా లీవెన్ హుక్ అనే పిలుస్తున్నటువంటి శాస్త్రవేత్త 1674వ సంవత్సరంలో, ఎప్పుడండి, 1674వ సంవత్సరంలో చెరువు నీటిలో సజీవ కణాలను కనుగొన్నాడండి. ఎక్కడండి, చెరువు నీటిలో సజీవ కణాలు. అంటే మనము ఇంగ్లీష్లో ఏమని పిలుస్తామంటే లివింగ్ సెల్స్ అని చెప్పి పిలుస్తాం. ఏమని పిలుస్తామండి, లివింగ్ సెల్స్ని కనుక్కున్నాడు. మొట్టమొదటిసారిగా సజీవ కణాలను కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరంటే యాంటోన్ వాన్ లీవెన్ హుక్. ఈయన కనుక్కున్నటువంటి సజీవ కణాలు ఓకేనా, అంటే లివింగ్ సెల్స్ ఏమంటే ప్రోటోజోవా వర్గానికి చెందినటువంటి కణాలు. ప్రోటోజోవా గురించి అధ్యయనం చేయడాన్ని మనం ఏమని పిలుస్తామంటే ప్రోటోజోవాలజీ అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి, ప్రోటోజోవాలజీ అని చెప్పి మనం పిలవడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్, ఇవన్నీ కూడా ఎన్సీఆర్టీలో ఉన్నాయండి. ఓకేనా. నెక్స్ట్ 1831వ సంవత్సరంలో, ఓకేనా, 1831వ సంవత్సరంలోని రాబర్ట్ బ్రౌన్ అనే పిలుస్తున్నటువంటి శాస్త్రవేత్త. ఎవరండి,
రాబర్ట్ బ్రౌన్ అనే పిలుస్తున్నటువంటి శాస్త్రవేత్త ఏం కనుక్కున్నాడు సార్ అంటే కేంద్రకాన్ని కనుక్కోండి. ఇవన్నీ నేను చెప్తా క్లియర్గా, ఫస్ట్ ఇక్కడ వినే ప్రయత్నం చేయండి, ఓకేనా. సో మొట్టమొదటిసారిగా కేంద్రకాన్ని కనుక్కోవడం జరిగింది. ఎవరు కనుక్కున్నారు సార్ అంటే రాబర్ట్ బ్రౌన్ అని పిలుస్తున్నటువంటి శాస్త్రవేత్త, ఓకేనా. తర్వాత ఇవన్నీ కూడా నేను పాఠంలోకి వెళ్ళేటప్పుడు ఈ కేంద్రకం అంటే ఏంటి ఇవన్నీ కూడా నేను చెప్తాను. తర్వాత 1839వ సంవత్సరంలో ఇన్ ద ఇయర్ ఆఫ్ 1839, ఓకేనా, పర్కిన్జే అని పిలుస్తున్నటువంటి శాస్త్రవేత్త ఎవరండి? పర్కిన్జే అని పిలుస్తున్నటువంటి శాస్త్రవేత్త, ఓకేనా, పర్కిన్జే. ఈ పర్కిన్జే అని పిలుస్తున్నటువంటి శాస్త్రవేత్త ఏం చేశారంటే, ఓకేనా, సెల్ అనేది ఏదైతే ఉందో, కణం అనేది ఏదైతే ఉందో, కణం లోపల ఇలా ద్రవరూప పదార్థం ఉంటుందండి, లిక్విడ్ ఫ్లూయిడ్ పోర్షన్ ఉంటుంది, ఓకేనా. ఈ ఫ్లూయిడ్ పోర్షన్ ఏదైతే ఉందో దీనికి మనోడు ఏం పేరు పెట్టాడంటే ప్రోటోప్లాజం అనే పేరు పెట్టడం జరిగింది. ఏమని పిలుస్తామండి? ప్రోటోప్లాజం. ఈ ప్రోటోప్లాజం అని పిలిచేది ఏదైతే ఉందో, ఓకేనా, ఈ ప్రోటోప్లాజం అనేది ఏది పిలుస్తామో ప్రజెంట్ దీన్ని మనం ఏమని పిలుస్తామంటే సైటోప్లాజం అని చెప్పి పిలుస్తూ ఉన్నారు. సో తెలుగులో అయితే సైటోప్లాజం ఏమని పిలుస్తారంటే కణద్రవ్యం అని చెప్పి పిలుస్తారు. ఇక్కడ ప్రోటోప్లాజం అని చెప్పి పిలుస్తాను, దీన్ని అయితే మనం జీవ పదార్థం అని చెప్పి పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? జీవ పదార్థం అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది. మరి నెక్స్ట్ జీవ పదార్థాన్ని కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త గురించి మాట్లాడాం కదా. మరి తర్వాత మన ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే 1838వ సంవత్సరంలో, ఓకేనా, 1838 ఇయర్లో మనకి స్లేడన్ అనే పిలుస్తున్నటువంటి శాస్త్రవేత్త, చాలా జాతీయనండి స్లేడన్. అదేవిధంగా 1839వ సంవత్సరంలో, ఓకేనా, స్వాన్ అనే పిలుస్తున్నటువంటి శాస్త్రవేత్త ఎవరండి? స్వాన్. ఇక్కడ వచ్చేసరికి ఎవరు? స్లేడన్ అని పిలుస్తున్నటువంటి శాస్త్రవేత్త. ఇక్కడ వచ్చేసరికి ఎవరండి? స్వాన్ అని పిలుస్తున్నటువంటి శాస్త్రవేత్త. వీళ్ళిద్దరూ కూడా ఏం కనుక్కున్నారంటే కణ సిద్ధాంతాన్ని కనుగొన్నారు. దేని కనుక్కున్నారండి? కణ సిద్ధాంతాన్ని కనుగొన్నారు. ఇది ఇంపార్టెంట్, ఓకేనా. కణ సిద్ధాంతం. కణ సిద్ధాంతం అంటే ఇన్ ఇంగ్లీష్ వీ కెన్ కాల్ ఇట్ ఎస్ సెల్ థియరీ. ఏంటండి దీన్ని ఏమంటాము? సెల్ థియరీ అని చెప్పేసి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తాం? సెల్ థియరీ. కణ సిద్ధాంతాన్ని కనుక్కోవడం జరిగింది, ఓకేనా. తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే 1855వ సంవత్సరం. ఇది టెక్స్ట్ బుక్ పెట్టి ఎందుకు నేను చెప్పట్లేదంటే ఇక్కడ మనకి ఇది టెక్స్ట్ బుక్లో రా కంటెంట్, అంటే టెక్స్ట్ బుక్ని పెట్టినా కానీ స్కూల్ పిల్లలకి అర్థం అవ్వడం కోసం యాక్టివిటీస్ పెట్టడం జరిగింది. మనకు అది అవసరం లేదని చెప్పి కట్ చేసి డైరెక్ట్గా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తా ఉన్నా. ఒక 1855 ఇయర్లోని రొడల్ఫ్ విర్కోవ్ అని పిలుస్తున్నటువంటి శాస్త్రవేత్త ఏం చెప్పాడంటే సాధారణంగా జీవులలో కొత్త కణాలు, అంటే కొత్త కణాలు ఇంగ్లీష్లో ఏమంటాం? న్యూ సెల్స్. కొత్త కణాలు అనేవి ఏవైతే ఉన్నాయో ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్ నుంచి వస్తాయంట, అంటే పాత కణాల నుండే తయారవుతాయంట. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఎప్పుడైనా మనకి గాయం తగిలింది, గాయం తగిలేటప్పుడు కాస్త కొంత కండర భాగం అనేది పోతుంది, అప్పుడు కొత్తగా కణాలు ఏర్పడతాయి కదా పోయే భాగంలో. ఆ పోయే భాగంలో వచ్చే కొత్త కణాలు అనేవి ఎక్కడి నుంచి వస్తాయంట? పాత కణాల నుంచి. న్యూ సెల్స్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్, ఓల్డ్ సెల్స్ అని చెప్పి మనం పిలుస్తాం. వాటి నుంచి వస్తాయని చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే రొడల్ఫ్ విర్కోవ్ అని చెప్పేసి మనం పిలుస్తాం. ఓకే, నెక్స్ట్ ఫోర్మోస్ట్ థింగ్ ఇంకోటి ఏంటంటే 1940 సంవత్సరంలో, 1940 సంవత్సరంలో మీకు ఆల్రెడీ ఐడియా ఉంది, నాల్ మరియు రస్కా అని పిలుస్తున్న శాస్త్రవేత్తలు ఏం కనుక్కున్నారండి? ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. ఇది నేను చెప్తున్నటువంటి బిట్ కాదు, ఇవన్నీ కూడా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. మీ దగ్గర ఎవరైనా పుస్తకాలు ఉంటే ఎన్సీఆర్టీ పుస్తకాలు పక్కన పెట్టుకొని మీరు కంపేర్ చేసుకోండి, మీకు సరైనటువంటి సమాధానం కనిపిస్తూ ఉంటుంది. సో తర్వాత మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్లో అండి మరికొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. ఏంటిదని ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, ఓకేనా. ఏంటంట? అమీబా అని పిలుస్తున్నటువంటి జీవులు, ఓకేనా. పాఠంలోకి వెళ్ళే అవకాశం ఉంది, జాగ్రత్త వినండి. అంటే ఇవన్నీ కూడా పాఠానికి ముందు ఇచ్చినటువంటి అంశాలు టెక్స్ట్ బుక్లో, ఓకేనా. అమీబా ఒకటి, తర్వాత పారామీషియం, ఓకేనా. సో ఈ యాక్చువల్గా చాలామంది కాన్సెప్ట్ అంటారు, కాన్సెప్ట్ కింద ముందు ఉన్నటువంటి అంశాల నుంచి క్వశ్చన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి, ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత క్లామిడోమోనస్, తర్వాత ఏంటండి? క్లామిడోమోనస్, తర్వాత బ్యాక్టీరియా, ఓకేనా. తర్వాత ఏంటంటే బ్యాక్టీరియా. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఏమని ఇచ్చే టెక్స్ట్ బుక్లు ఇవన్నీ అంట దేనికి ఎగ్జాంపుల్? యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్కి ఎగ్జాంపుల్ అంట. ఏంటంటే యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్కి ఎగ్జాంపుల్ అంట. తెలుగులో ఏమంటారంటే ఏకకణ జీవులు అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి?
ఏకకణ జీవులు లేదా ఇంగ్లీష్లో సింగిల్ సెల్డ్ ఆర్గానిజం అని పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? సింగిల్ సెల్డ్ ఆర్గానిజం. ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ సెల్ని ఎందుకంటారు? ఇగోండి అమీబాకు ఒక పర్టికులర్ ఆకారం అనేది ఉండదు అన్న. ఇగో ఏదో ఒక ఆకారం ఇలా ఉంటుంది. ఓకేనా? అమీబా మధ్యలో ఇలా మనకు కనిపించేది ఏంటి? దీన్ని ఏమని పిలుస్తారండి? కేంద్రకం అంటారు. ఏమంటారండి? కేంద్రకం. లేదా ఇంగ్లీష్లో అయితే న్యూక్లియస్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? న్యూక్లియస్ లేదా కేంద్రకం. కేంద్రకం చుట్టూ కూడా ఓకేనా, కేంద్రకం చుట్టూ కూడా ఇలా కణద్రవ్యం, దీన్ని సైటోప్లాజం ఇదంతా ఉంటుంది. మీరు మర్చిపోండి, ఇదంతా మీకు అనవసరం. ఇక్కడ మధ్యలో కేంద్రకం ఉంది. ఇదంతా కలిపి ఒకటే సెల్ అనమాట. ఒకటే సెల్ ఉంది కాబట్టి తెలుగులో ఏమని పిలుస్తారంటే ఏకకణ జీవులు అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? ఏకకణ జీవులు అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ దీని తర్వాత మన టెక్స్ట్ బుక్లో ఏం మెన్షన్ చేశారంటే ఎన్సీఆర్టీలో మానవులలో కూడా కొన్ని రకాల కణాలు ఉంటాయి అన్నాడు. ఓకేనా? మనలో కూడా కొన్ని కణాలు ఉంటాయి అన్నాడు. ఓకేనా? అందుకే మానవుని కణాలు అని చెప్పి నేను సైడ్ హెడ్డింగ్ తీసుకున్నాను. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారంట? మానవ శరీరంలో అనేక రకాల కణాలు ఉంటాయి. ఉదాహరణగా రక్త కణాలు. ఉదాహరణగా ఏంటంటే రక్త కణాలు ఇంగ్లీష్లో ఏమంటారండి? బ్లడ్ సెల్స్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు రక్త కణాలని? ఇంగ్లీష్లో బ్లడ్ సెల్స్ అంటారు. బ్లడ్ సెల్స్ అంటే మీ అందరికీ తెలిసిందే. ఆర్బీసీ ఉంటుంది, అదేవిధంగా డబ్ల్యూబీసీ ఉంటుంది, అదేవిధంగా ప్లేట్లెట్ ఉంటుంది. ఏముంటుందండి? ప్లేట్లెట్స్ అంటారు, అంటే రక్త ఫలికికలు అంటారు. ఓకేనా? ఇవన్నీ కూడా మానవ శరీరంలో ఉన్నటువంటి సెల్స్కి ఎగ్జాంపుల్. తర్వాత నెర్వ్ సెల్. తర్వాత ఏంటి? నెర్వ్ సెల్ ఇంగ్లీష్లో తెలుగులో నాడీ కణం అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు తెలుగులో? నాడీ కణం అంటే ఇంగ్లీష్లో ఏమని పిలుస్తాం అంటే మనం నెర్వ్ సెల్ అని చెప్పి పిలుస్తాం. లేదా దీనికి ఇంకో పేరు అంటే న్యూరాన్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? న్యూరాన్ అంటారు. తర్వాత ఇంకొన్ని కణాలకు ఎగ్జాంపుల్ ఇచ్చి తర్వాత ఏంటి? ఫ్యాట్ సెల్. తర్వాత ఏంటన్నా? ఫ్యాట్ సెల్ అంటే కొవ్వును నిల్వ చేసే కణాలు, అంటే కొవ్వు కణాలు అని చెప్పి మనం పిలుచుకుందాం. ఏమని పిలుస్తామండి? కొవ్వు కణాలు. తర్వాత స్పర్మ్ సెల్. ఓకేనా? స్పెర్మ్ సెల్ అని చదవకూడదు, స్పర్మ్ సెల్. సో ఈ తెలుగులో ఏమంటారు? శుక్రకణం అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. తర్వాత ఓవం. ఓకే, తర్వాత ఏంటన్నా? ఓవం. తర్వాత ఏంటి? ఇంకో రకమైన కణం ఏంటి? ఓవం. ఓవం అంటే స్త్రీలలో నెలసరిలో భాగంగా విడుదలయ్యే అండం. ఓకేనా? ఓవం. తర్వాత మనకి నునుపు కండర కణాలు, అంటే సింపుల్ చెప్పాలి మజిల్ సెల్స్. తర్వాత ఏంటంటే మజిల్ సెల్స్ అంటే ఏంటంటే మన యొక్క మజిల్స్ ఉంటాయి కదా, మజిల్స్ అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? తెలుగులో ఏమంటారు? కండరాలు. అంటే కండరాల్లో ఉన్నటువంటి కణాలు. కండరాల్లో ఉన్నటువంటి కణాలని మనం సైంటిఫిక్గా ఏమని పిలుస్తారంటే మయోసైట్స్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? మయోసైట్స్ అని చెప్పి పిలవడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. మెయిన్ టాపిక్ ఏంటంటే కణం గురించి మనం మాట్లాడుతున్నాం. ఓకేనా? చూడండమ్మా, జీవులలో కణాలు అనేవి అనేక రకాల కణాలు ఉంటాయి. ఓకేనా? అనేక రకాల కణాలు అనేవి ఉంటాయి అన్నమాట. అయితే ఈ అనేక రకాల కణాలలో ఒక్కొక్క జీవులో ఆయా కణాలు వాటి యొక్క పనితీరుని బట్టి వేరు ఆకారాల్లో వేరు ఆకారాల్లో ఉంటాయన్నమాట. ఆ వేరు ఆకారాల్లో ఉంటాయని చెప్పాను కదా. నేను ఇక్కడ ఏం చెప్పానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక కణం తీసుకుని దాన్ని రౌండ్గా ఉన్నట్టుగా నేను డ్రా చేసి చూపిస్తాను. ఎలా చూపిస్తున్నానండి? రౌండ్గా ఉన్నట్టుగా నేను డ్రా చేసి చూపిస్తున్నాను. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఓకేనా? నేను ప్రధానంగా ఈ క్లాస్ వింటున్న ఆస్పిరెంట్స్కి ఒక మాట చెప్తున్నా. కణాలు అనేవి సాధారణంగా రెండు రకాలు ఉంటాయండి. కణాలు అనేవి ఎన్ని రకాలు ఉంటాయి? సాధారణంగా రెండు రకాలు. ఒకటోది ఏంటి అంటే ప్లాంట్ సెల్. ప్లాంట్ సెల్ని తెలుగులో అయితే వృక్ష కణం అని చెప్పి పిలుస్తారు. రెండోది వచ్చేసరికి ఏమని పిలుస్తారంటే రెండోదాన్ని యానిమల్ సెల్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? యానిమల్ సెల్. సో తెలుగులో ఏమంటారంటే జంతు కణం అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? జంతు కణం అని చెప్పి పిలుస్తారు. ఓకేనా? సో ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటి? జంతు కణానికి వృక్ష కణానికి తేడా ఏంటి? అదే ఇంపార్టెంట్. చూడండమ్మా, వృక్ష కణం తీసుకున్నాం అనుకోండి, ప్లాంట్ సెల్ మనం తీసుకుంటే, ఓకేనా, ప్లాంట్ సెల్ అనేది మనం తీసుకుంటే చుట్టూ కూడా మనకి ఇలా రెండు మెంబ్రెన్స్ అనేవి కనబడాలి. ఎన్ని కనబడాలండి? ఇలా రెండు మెంబ్రెన్స్. కణానికి ఖచ్చితంగా రౌండ్గా ఉంటుందని మనం ఎప్పుడు చెప్పకూడదు, గుర్తుపెట్టుకోండి. సో రెండు పొరలు అనేవి కనబడుతూ ఉంటాయి. లోపల ఉన్నటువంటి పొరని ఏమని పిలుస్తారంటే ప్లాస్మా త్వచం అని చెప్పి పిలుస్తారు. లోపల ఉన్నదాన్ని ఏమని పిలుస్తారండి? ప్లాస్మా త్వచం అని చెప్పి పిలుస్తారు. ఓకేనా?
లేదా దీన్నే ఏమని పిలుస్తాం అంటే కణత్వచం అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు దీన్ని? కణత్వచం అని చెప్పి పిలుస్తారు. ఇంగ్లీష్లో ఏమంటారు సార్ అంటే దీన్ని ప్లాస్మా మెంబరేన్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? ప్లాస్మా మెంబరేన్. చూపిస్తాను, డయాగ్రామ్ చూపిస్తాను. ప్లాస్మా మెంబరేన్ లేదా దాన్నే మనం ఏమంటారంటే సెల్ మెంబరేన్ అని కూడా పిలుస్తాం. ఏమని పిలుస్తారండి దాన్ని? సెల్ మెంబరేన్. గుర్తుపెట్టుకోండి, కణానికి లోపల ఉన్నటువంటిది ఏదైతే దాన్ని సెల్ మెంబరేన్ లేదా ప్లాస్మా మెంబరేన్. మరి బయట ఉంది చూసారా, ఈ బయట ఉన్నదాన్ని ఏమంటారంటే సెల్ వాల్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు బయట ఉన్నదాన్ని? సెల్ వాల్. సెల్ వాల్ అంటే ఏంటంటే కణ కవచం అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? దీన్ని ఏమని పిలుస్తారు? కణ కవచం అని చెప్పి పిలిచి గుర్తుపెట్టుకోండి. దీన్ని ఏమని పిలుస్తారు? కణ కవచం లేదా సెల్ వాల్ అంటారు. ఏమంటారండి? కణ కవచం లేదా సెల్ వాల్. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వృక్ష కణానికి ఎప్పుడు కూడా 2 మెంబ్రెన్స్ ఉంటాయి. ఓకేనా, ప్లాంట్ సెల్కి ఎప్పుడు కూడా ఇట్ పొసెస్ 2 మెంబ్రెన్స్. ద అవుటర్ మోస్ట్ థింగ్ ఈజ్ సెల్ వాల్, ద ఇన్నర్ మోస్ట్ లేయర్ ఈజ్ ఓకేనా ఇన్నర్ మోస్ట్ లేయర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమని పిలుస్తాం? ప్లాస్మా మెంబరేన్ ఆర్ ఎల్స్ ద సెల్ మెంబరేన్. సెల్ మెంబరేన్ అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సెల్ అనేది ఏదైతే ఉందో సెల్ మధ్యలో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, రాబర్ట్ బ్రౌన్ గురించి చెప్పుకున్నాం. రాబర్ట్ బ్రౌన్ అని పిలుస్తున్న శాస్త్రవేత్త ఏం కనుక్కున్నాడు సార్ అంటే మీ అందరికీ తెలుసు, కేంద్రకాన్ని కనుక్కున్నాడు. ఏమని కనుక్కున్నాడండి? కేంద్రకాన్ని కనుక్కున్నాడు. సో కణానికి మధ్యలో ఉన్నటువంటి దాన్ని ఏమని పిలుస్తారంటే న్యూక్లియస్ అని పిలుస్తారు. సో దీన్నే మనం ఏమని పిలుస్తామంటే కేంద్రకం అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? కేంద్రకం అని చెప్పి పిలవడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా, గాట్ ఇట్. తర్వాత మీరు జాగ్రత్తగా గమనించండి. ఇలాంటి కణం అనేది ఏదైతే ఉందో కణం చుట్టూ కూడా చూడండి, నేను ఇక్కడ గ్రీన్ కలర్ డాట్స్తో ఒక ఫ్లూయిడ్ని నేను చూపిస్తూ ఉన్నా. ఇంకా గ్రీన్ కలర్ డాట్స్తో ఒక ఫ్లూయిడ్ని నేను మీకు ఇక్కడ ప్రజెంట్ చేశాను. జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఈ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో, ఈ ద్రవరూప పదార్థం ఏదైతే కణంలో తేలియాడుతూ ఉందో దీన్ని ఏమని పిలుస్తారు సార్? ఈ ద్రవ రూపంలో ఉన్నటువంటి ఈ ఫ్లూయిడ్ లైక్ మెటీరియల్ దీన్ని ఏమని పిలుస్తారంటే ఇంగ్లీష్లో అయితే సైటోప్లాజం అని పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? సైటోప్లాజం. తెలుగులో అయితే కణద్రవ్యం అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? కణద్రవ్యం అంటారు. ఒక గుర్తుపెట్టుకోండి, నేను ఇక్కడ వృక్ష కణం గురించి మాట్లాడుతున్నాను కదా, ఒక కణద్రవ్యం అని చెప్పి పిలుస్తారు. ఇప్పుడు కణద్రవ్యం గురించి మీకు ఐడియా వచ్చింది, కణద్రవ్యం అంటే ఏంటో. ఓకేనా, సో బయట ఉన్న లేయర్ ఏంటంటే మీకు తెలుసు, బయట ఉన్న లేయర్ వచ్చేసరికి ప్లాస్మా మెంబరేన్, బయట ఉండేది ఏంటి? సెల్ వాల్ అని చెప్పాను, కణకవచం అన్నాను కదా. ఇప్పుడు ఈ సైటోప్లాజం అని చెప్పిన ఏది పిలుస్తున్నానండి? ఈ సైటోప్లాజం లోపల అక్కడక్కడ ఇలా తేలుతూ కొన్ని రకాల పదార్థాలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, సైటోప్లాజం లోపల అక్కడక్కడ ఇలా తేలుతూ కొన్ని రకాల పదార్థాలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఎక్కడండి? సైటోప్లాజం. ఇప్పుడు ఈ సైటోప్లాజంలో ఈ కణద్రవ్యంలో ఏవైతే తేలుతూ ఉన్నాయో ఓకేనా, వీటిని మనం ఏమని పిలుస్తాం? అది ఇంపార్టెంట్. ఈ కణద్రవ్యాలు ఏవైతే తేలుతూ ఉన్నాయో వీటిని మనం ఏమని పిలుస్తాం అంటే ఇంగ్లీష్లో సెల్ ఆర్గానెల్లిస్ అని పిలుస్తారు, లేదా సెల్ ఆర్గానెల్స్ అంటారు. తెలుగులో అయితే కణాంగాలు అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? కణాంగాలు. అంగాలు అంటే అవయవాలు. దేని యొక్క అవయవాలు? కణం యొక్క అవయవాలు. కాబట్టి కణాంగాలు అని చెప్పి పిలుస్తాను. సో ఇలా మధ్యలో తేలుతూ ఉన్నటువంటి పదార్థాలు ఏవైతే వాటినే మనం కణాంగాలు అని చెప్పి మనం పిలవడం జరిగింది. ఓకేనా, ఏమని పిలిచామండి? కణాంగాలు అన్నాం. ఇప్పుడు మనకి సెల్ స్ట్రక్చర్ మీకు బేసికల్గా ఐడియా ఉంది. జంతు కణానికైతే బయట ఉన్నటువంటి కణకవచం లేదా సెల్ వాల్ అనేది ఏదైతే ఉందో సెల్ వాల్ అనేది కనబడదు. ఇక్కడ సెల్ వాల్ అని చూసారా? సెల్ వాల్ అంటే ఇదే కదండి, ఇది సెల్ వాల్ అని రాసాను ఇక్కడ ఆల్రెడీ. సెల్ వాల్ అనేది జంతు కణంలో ఉండదు, కానీ వృక్ష కణంకి వచ్చేసరికి ఆ సెల్ వాల్ ఉంటుంది. అదేవిధంగా సెల్ మెంబ్రెయిన్ లేదా దీన్నే కణత్వచం అనేది మనం అంటాం. కణత్వచం కూడా దీనికి ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా, ఈ మధ్యలో ఉన్నటువంటి ఫ్లూయిడ్ లైక్ మెటీరియల్ ఏదైతే దీన్ని ఏమని పిలిచాం మనం? సైటోప్లాజం లేదా కణద్రవ్యం అన్నాం. ఓకేనా, ఈ కణద్రవ్యం మధ్యలో ఉండేదాన్ని ఏమని పిలిచాం మనం? కేంద్రకం అని పిలిచి ఏమని పిలిచామండి? కేంద్రకం అన్నాం. ఓకేనా, దీని చుట్టూ ఫ్లూయిడ్ తేలుతూ ఉంది కదా చూసారా? తేలుతూ వైట్ కలర్ ఫ్లూయిడ్ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి గ్రీన్ కలర్ డాట్ సైటోప్లాజం అన్నాం కదా, దాంట్లో తేలుతూ ఉన్నటువంటి పదార్థాలను మనం ఏమని పిలిచామండి? సెల్ ఆర్గానెల్లిస్ అని చెప్పి పిలిచాం. సెల్ ఆర్గానెల్లిస్ అంటే కణాంగాలు అన్నాం. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బయట నుంచి లోపలికి ఉన్నటువంటి లేయర్స్ని ఒక్కొక్కటి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా జాగ్రత్తగా వినాలండి, ప్రతిదీ కూడా డెప్త్గా మనం చదువుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా, రైట్?
ఓకే, ఇప్పుడు మనకి డయాగ్రామ్లో నేను చెప్పిన విధంగా ప్లాస్మా మెంబ్రేన్ లేదా సెల్ మెంబ్రేన్ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా, కేర్ఫుల్గా వినడానికి మీరు ప్రయత్నించండి. సో టాపిక్ ఏంటండి, టాపిక్ పేరు ఇక్కడ సెల్ మెంబ్రేన్ అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఏమని పిలుస్తున్నానండి, సెల్ మెంబ్రేన్. గుర్తుపెట్టుకోండి, సెల్ మెంబ్రేన్. దీన్నే తెలుగులో కణత్వచం అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి, కణత్వచం. లేదా దీనికి ఇంకో పేరు ఏమని చెప్పాను నేను, ప్లాస్మా మెంబ్రేన్ అన్నాను. ఏమన్నానండి, ప్లాస్మా మెంబ్రేన్. లేదా దీన్నే మనం ఏమని పిలుస్తామండి, ప్లాస్మా త్వచం అని చెప్పి పిలుస్తాం. ఏమని పిలుస్తామండి, ప్లాస్మా త్వచం. అయితే ఇప్పుడు దీని గురించి కంప్లీట్ డేటా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక సెల్ మెంబ్రేన్ అంటే మీకు ఆల్రెడీ డయాగ్రామ్లో నేను క్లియర్గా దాని యొక్క లొకేషన్ చెప్పాను. 2 త్వచాలు ఉంటే లోపల ఉండేదాన్ని ప్లాస్మా త్వచం అన్నాను కదా. దీని గురించి మాట్లాడదాం. ఇదేం చేస్తుంటే రైల్వేలో గతంలో అడిగిన పెట్టండి, కణం అనేది ఏదైతుందో, సెల్ అనేది ఏదైతుందో ఈ మధ్యలో ఉండేది కేంద్రకం అని చెప్పాను. ఇక్కడ ఉండేది మీకు ప్లాస్మా త్వచం అని చెప్పాను కదా. ఇది ఏం చేస్తుందంటే ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఏంటండి, ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్. ఓకేనా, ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్ అంటే కణం అనేది ఏదైతుందో, కణంకి బాహ్య వాతావరణం ఏదైతుందో, ఈ బాహ్య వాతావరణం నుండి కణాన్ని సపరేట్ చేస్తూ ఉంచేది ఏదంటే సెల్ మెంబ్రేన్ లేదా ప్లాస్మా మెంబ్రేన్ అని చెప్పి చెప్పచ్చు. అయితే కణత్వచం లేదా సెల్ మెంబ్రేన్ అనేది ఏదైతుందో బయట వాతావరణం నుంచి సపరేట్ చేస్తున్నాను కదా. అదేవిధంగా ఇంకొక పాయింట్ ఏంటంటే ఇది సెల్ లోపలికి అన్ని మెటీరియల్స్ని వెళ్ళవదండి. ఓకేనా, కొన్ని రకాల పదార్థాలు మాత్రమే వెళ్ళొస్తుంది. అంటే కణానికి ఏది అవసరమో వాటిని మాత్రమే పంపిస్తుంది. అదేవిధంగా ఈ సెల్ మెంబ్రేన్కి కొన్ని పోర్స్ ఉంటాయి, రంధ్రాలు ఉంటాయి. వాటి ద్వారా కొన్నింటిని మాత్రమే పంపిస్తుంది. ఓకేనా, కొన్నింటిని మాత్రమే పంపిస్తుంది. కాబట్టి దీనికి ఉన్నటువంటి ఇంకొక పేరు ఏంటంటే గుర్తుపెట్టుకోండి, సెలెక్టివ్లీ. ఓకేనా, దీనికి ఇంకో పేరేంటి, సెలెక్టివ్లీ పెర్మేయబుల్ మెంబ్రేన్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి, సెలెక్టివ్లీ పెర్మేయబుల్ మెంబ్రేన్. ఓకేనా, తెలుగులో మాట్లాడితే వర్ణాత్మక పారగమ్య త్వచం అని చెప్పి పిలుస్తారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి అన్న. సో ఏమని పిలుస్తారు, వర్ణాత్మక పారగమ్య త్వచం అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి, వర్ణాత్మక పారగమ్య త్వచం అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఓకేనా, లేదా దానికి ఇంకో పేరేంటి తెలుసా, విచక్షణాస్తరం అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి, ఏమని పిలుస్తారు, విచక్షణాస్తరం. గుర్తుపెట్టుకోండి, విచక్షణాస్తరం అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్లాస్మా త్వచం లేదా ప్లాస్మా మెంబ్రేన్ ద్వారా సాధారణంగా సెల్ లోపటికి, కణం లోపటికి, సాధారణంగా ఈ ప్లాస్మా త్వచం ద్వారా సెల్ లోపలికి అంటే కణం లోపలికి ఏంటంటే అండి సాధారణంగా మనకి కార్బన్ డైఆక్సైడ్ అదేవిధంగా ఆక్సిజన్ అనేది వ్యాపనం అనే పిలుస్తున్నటువంటి ఒక పద్ధతిలో ఏదండి వ్యాపనం, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే డిఫ్యూజన్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారంటే డిఫ్యూజన్ లేదా వ్యాపనం అంటారు. ఈ వ్యాపనం అనే పద్ధతిలో కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ అనేది బాడీలోకి ఎంటర్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, బాడీలోకి అంటే ఎందులోకి, ఇక్కడ సెల్ బాడీలోకి అంటే సెల్ లోపలికి అనమాట. ఓకేనా, తర్వాత ఇంకొక బిట్ ఇచ్చాడు, ఈ గుడ్డు పెంకు అనేది ఏదైతే ఉందో అది దేంతో తయారవుతుందంట, CaCO3తో తయారవుతుందంట. ఓకేనా, సో దాన్ని మనము ఆ ఫార్ములాని జనరల్గా ఏమని చెప్తాం, కాల్షియం కార్బోనేట్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి, కాల్షియం కార్బోనేట్తో తయారవుతుంది అని చెప్తాడు. ఓకేనా, నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ బిట్ చెప్తాను చూడండి. మొక్కల యొక్క వేర్లు అనేవి ఏవైతున్నాయో వేర్లు అనేవి ఆస్మోసిస్ అనే పిలుస్తున్నటువంటి ఒక పీడనం ద్వారా దీన్నే మనం ఏమంటామంటే ద్రవాభిసరణం అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి, ద్రవాభిసరణం. ద్రవాభిసరణం అనే పద్ధతి ద్వారా వాయువుల్ని అంటే మీ నీటిని పీల్చుకోవడం అనేది జరుగుతుందన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ బిట్ నోట్ చేసుకోండి. ప్లాస్మా త్వచం గురించి మాట్లాడుతున్నాం కదా. ప్లాస్మా త్వచం లేదా ప్లాస్మా మెంబ్రేన్ అనేది దేంతో తయారవుతుంది సార్ అంటే లిపిడ్స్తో మరియు గుర్తుపెట్టుకోండి లిపిడ్స్తో మరియు ప్రోటీన్లతో నిర్మితం అవుతుంది. ఓకేనా, లిపిడ్లతో మరియు ప్రోటీన్లతో నిర్మితమయ్యేది ఏంది సార్ అంటే గుర్తుపెట్టుకోండి ప్లాస్మా మెంబ్రేన్ అని అర్థం లేదా సెల్ మెంబ్రేన్ అని అర్థం. తెలుగులో అయితే ప్లాస్మా త్వచం లేదా కణత్వచం అని చెప్పి మనం పిలుస్తూ
ఉంటాం. ఓకేనా. నెక్స్ట్ ఈ సెల్ మెంబ్రేన్ లేదా ప్లాస్మా త్వచం అనేది ఏదైతే ఉందో, ఓకేనా, సెల్ మెంబ్రేన్ లేదా ప్లాస్మా త్వచం ఏదైతే ఉందో దీనికి సాగే గుణం అనేది ఉంటుంది. అదేవిధంగా ఆహారం అనేది ఏదైతే ఉందో, ఇక్కడ ఫుడ్ అనేది ఏదైతే ఉందో, కణం బయట ఉన్న ఆహారం ఏదైతే ఉందో ఆహారాన్ని కణం లోపలికి లాక్కునే ఎబిలిటీ, సామర్థ్యాన్ని కలిగి ఉండే సెల్ మెంబ్రేన్. ఓకే, ఇలా తీసుకోవడాన్ని మనం ఏమంటాం అంటే ఆహారాన్ని ఇలా లోపలికి తీసుకోవడం ఏమంటారు, ఎండోసైటోసిస్ అని చెప్పి పిలుస్తారు. తెలుగులో కూడా ఇట్లానే పిలుస్తారండి. ఏమని పిలుస్తారు, ఆహారాన్ని కణం లోపలికి తీసుకోవడాన్ని ఏమంటారు అంటే ఎండోసైటోసిస్. ఇక ఉదాహరణగా మనం అమీబా తీసుకుందాం. అమీబా కూడా ఏకకణమే కదా, ఒకే కణంతో తయారవుద్ది కదా. సో అమీబాలో ఆహారం తీసుకునే విధానాన్ని ఏమని పిలుస్తారు సార్ అని అడిగే అవకాశం ఉంటే కనుక దానికి ఎండోసైటోసిస్ అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. రైట్ నాన్న. నెక్స్ట్ దీని తర్వాత సెల్ వాల్ గురించి మనం మాట్లాడదాం. సెల్ వాల్, ఓకేనా. సెల్ వాల్ అంటే ఏంటి, కణకవచం. నేను మీకు డయాగ్రామ్ చూపించినప్పుడే, మీకు డ్రా చేసినప్పుడే చెప్పాను. ఓకేనా. ఇప్పుడు ఏం మాట్లాడతాం, సెల్ వాల్. ఓకేనా. సెల్ వాల్. సెల్ వాల్ అంటే వృక్షకణంలోని బయటకు కణత్వచం పైన ఉన్నటువంటి లేయర్. ఓకేనా, దాన్నే కణకవచం అంటారు. ఓకేనా. ఇది సాధారణంగా సెల్యులోజ్తో తయారవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఈ సాధారణంగా దేంతో తయారవుతుందండి, సెల్యులోజ్తో గుర్తుపెట్టుకోండి. సో సాధారణంగా కణకవచం అనేది ఏదైతే ఉందో దేంతో తయారవుతుందంటే సెల్యులోజ్తో తయారవుతుంది. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. దీని తర్వాత మనకి ఇంపార్టెంట్ తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇప్పుడు సాధారణంగా లైవింగ్ అంటే దట్ మీన్స్ లివింగ్ సెల్, ఒక లివింగ్ ప్లాంట్ సెల్ని తీసుకుంటే, జాగ్రత్తగా వినండి, ఒక లివింగ్ ప్లాంట్ సెల్ తీసుకుందాం. అంటే ఏంటంటే సజీవ మొక్క కణం, గుర్తుపెట్టుకోండి, లేదా సజీవ వృక్ష కణం అంటే ప్రాణంతో ఉన్నటువంటి ఏదైనా ఒక ప్లాంట్ సెల్ తీసుకున్నప్పుడు నాన్న ఈ సెల్ లోపల ఉన్నటువంటి వాటర్ కానీ ఏదైనా మెటీరియల్స్ ఉన్నాయనుకోండి, ఆస్మోసిస్ లేదా ద్రవాభిసరణ ద్వారా, గుర్తుపెట్టుకో, ద్రవాభిసరణ ద్వారా నీటిని కోల్పోయినప్పుడు, వాటర్ని ఎప్పుడైనా లాస్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే ఈ సెల్ చుట్టూ సెల్ మెంబ్రేన్ చూసారా దగ్గరగా ముడిచిపోద్ది అనమాట. ముడిచిపోయి వాటర్ అనేది పోగొట్టుకుంటుంది. సో అలా పోగొట్టుకోవడాన్ని ఏమంటారంటే ప్లాస్మోలైసిస్ ఆఫ్ వాటర్ అని చెప్పి పిలుస్తారు. ఒక తెలుగులో చెప్పాలంటే కణద్రవ్య సంకోచం అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి తెలుగులో, కణద్రవ్య, ఓకేనా, కణద్రవ్య సంకోచం అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు, కణద్రవ్య సంకోచం అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఓకేనా. తర్వాత మనకి సాధారణంగా అండి కణం లోపల, సాధారణంగా సెల్ లోపల ఏదైనా మెటీరియల్స్ని తెలుసుకోవాలంటే ఏమేమి ఉన్నాయో తెలుసుకోవాలంటే కనుక మైక్రోస్కోప్లో కణాన్ని పెడతారు, దానికి రంజకం చేస్తారు, స్టెయినింగ్ చేయడం అంటారు దాన్ని. ఓకేనా. ఏం చేయడం అంటారండి, స్టెయినింగ్, దాన్ని రంజనం చేయడం అంటారు. అంటే ఏం లేదండి, ఒక కణం ఉంది, ఈ కణం మనకి మైక్రోస్కోప్లో కనబడదు, దీని లోపల భాగం కనబడాలి, తెలియదు మనకి. ఇప్పుడు దీని మీద మనం ఏం చేస్తామంటే ఏదైనా ఒక, ఫర్ ఎగ్జాంపుల్ ఆ పింక్ కలర్లో ఉన్నటువంటి ఒక లిక్విడ్ కణం మీద వేసి మైక్రోస్కోప్లో పెట్టేటప్పుడు ఆ పింక్ కలర్ వెళ్ళి లోపల భాగాలు అతుక్కునేటప్పుడు కాస్త బ్లాక్గా కనిపిస్తుంది అనమాట. అంటే ఈజీగా తెలుసుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. దాన్ని ఏమంటారు, స్టెయినింగ్ లేదా రంజనం చేయడం అంటారు. ఈ రంజనం చేయడానికి సాధారణంగా అయోడిన్ సొల్యూషన్ లేదా అయోడిన్ ద్రావణం అనేది వాడతారు. అయోడిన్ సొల్యూషన్ కాకపోతే ఇంకా ఏం వాడొచ్చారంటే మిథలిన్ బ్లూ సొల్యూషన్ కూడా వాడచ్చు. ఇవన్నీ కూడా ఎన్సెట్లు ఉన్నాయి. ఒక దేన్నండి, మిథలిన్ బ్లూ సొల్యూషన్ని ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఓకేనా, రైట్. తర్వాత ఇప్పుడు మనం కేంద్రకం గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దేని గురించి అంటే కేంద్రకం. ఓకేనా, ఇది చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోవాలండి. ఓకేనా. తర్వాత కేంద్రకం గురించి మాట్లాడదాం. ఓకేనా. ఇప్పుడు దేని గురించి మాట్లాడదాం అంటే కేంద్రకం గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. కేంద్రకం అంటే ఏంటి, ఓకేనా, కేంద్రకం అంటే ఏంటి తెలుసుకుందామా. రైట్. ఇప్పుడు సెల్ని నేను చూపించాను ఆల్రెడీ, ఫస్ట్ డయాగ్రామ్ చూపించే సెల్ మధ్యలో ఉండేది ఏంటి, న్యూక్లియస్. ఓకే, సెల్ మధ్యలో ఉండేది ఏంటి, న్యూక్లియస్. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏ కేంద్రకం చుట్టూ అయితే ఇలా మనకి ఒక మెంబరేన్ కనబడాలి. ఎన్ని మెంబ్రెన్స్ కనబడాలండి, 2 కనబడాలి. గుర్తుపెట్టుకోండి, కేంద్రకం చుట్టూ కూడా 2 మెంబ్రెన్స్ ఉంటాయి. వీటిని ఏమని పిలుస్తారు సార్ అంటే న్యూక్లియర్ మెంబ్రెన్స్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి, న్యూక్లియర్ మెంబ్రెన్స్. గుర్తుపెట్టుకోండి, న్యూక్లియర్ మెంబ్రెన్స్. తెలుగులో ఏమంటారంటే కేంద్రక త్వచాలు అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి తెలుగులో, కేంద్రక త్వచాలు, న్యూక్లియర్ మెంబ్రెన్స్ అంటారు.
ఇంపార్టెంట్ పాయింట్ చెప్తే నోట్ చేసుకో. ఏ కణంలో అయితే ఏ సెల్ అయితే న్యూక్లియర్ మెంబ్రేన్స్ ఉంటాయో ఆ టైప్ ఆఫ్ సెల్ని మనం ఏమని పిలుస్తామంటే యూకారియోటిక్ సెల్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? యూకారియోటిక్ సెల్, లేదా దాన్ని నిజ కేంద్రక కణం అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? నిజ కేంద్రక కణం. అంటే ఏ కణం లోపల ఉన్నటువంటి కేంద్రకం చుట్టూ కూడా 2 లేయర్స్ ఉంటే, డబుల్ మెంబ్రేన్ ఉంటే దాన్ని యూకారియోటిక్ సెల్ అంటారు. ఇప్పుడు ఏ కణంలో అయితే ఇలా కేంద్రకం చుట్టూ 2 మెంబ్రేన్స్ ఉంటాయో సైటోప్లాజం ఇలా తేలుతూ ఉంటాయని చెప్పిన కణాంగాలు, సెల్ ఆర్గనెల్, వీటి చుట్టూ కూడా డబుల్ మెంబ్రేన్ అనేది ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏ కణంలో అయితే న్యూక్లియర్ మెంబ్రేన్ ఉండదో అలాంటి సెల్స్ని ఏమని పిలుస్తారంటే ప్రొకారియోటిక్ సెల్స్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారంటే అలాంటి సెల్స్ని ప్రొకారియోటిక్ సెల్స్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు? ప్రొకారియోటిక్ సెల్స్. ఇక్కడ తెలుగులో తీసుకుంటే కేంద్రక పూర్వ కణాలు అని చెప్పి చెప్తారు. ఏమని చెప్తారండి? కేంద్రక, గుర్తుపెట్టుకోండి, కేంద్రక పూర్వ కణాలు అని చెప్తారు. సో నిజ కేంద్ర కణాలు అంటే ఏంటండి? న్యూక్లియర్ మెంబ్రేన్ ఉండాలి. ఎన్ని ఉండాలి? 2 ఉండాలి. అట్లా లేకపోతే ఏమన్నాం? కేంద్రక పూర్వ కణాలు లేదా ప్రొకారియోటిక్ సెల్స్ అని చెప్పి మనం చెప్పడం జరిగింది. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ ఈ కేంద్రక త్వచం లేదా న్యూక్లియర్ మెంబ్రేన్స్, న్యూక్లియస్ చుట్టూ ఉన్నాయి కదా, దానికి ఏంటంటే అవి ఎప్పుడు కూడా రంధ్రాయుతంగా ఉంటాయి. అంటే ఏంటంటే పోర్ బేరింగ్. ఏంటండి? పోర్ బేరింగ్ అంటే రంధ్రాలు ఉంటాయి. ఎందుకు ఉంటాయంటే ఇక్కడ కణం లోపల తీసుకుని, ఇదంతా సైటోప్లాజం కదా, కణద్రవ్యం కదా, దీని లోపల నుంచి మెటీరియల్స్ ఏమైనా లోపలికి వెళ్ళాలన్నా, బయట నుంచి లోపల నుంచి బయటికి రావాలన్నా కానీ ఆ రంధ్రాలు అనేవి ప్రధాన పాత్ర అనేది పోషిస్తూ ఉంటాయి అన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. ఓకేనా? నెక్స్ట్ చాలా జాగ్రత్తగా వినండి. ఎస్, ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ మనకి సెల్ ఉంది కదమ్మా, నేను ఒక కణాన్ని మీకు చూపిస్తున్నాను కదా. ఇప్పుడు కణం మధ్యలో ఉండేది ఏంటి? ఈ కణం మధ్యలో ఉండేది ఏంటంటే కేంద్రకం అని చెప్పాను మీకు ఆల్రెడీ. ఏమని చెప్పాను? కేంద్రకం. దాన్ని మనం ఏమని పిలుస్తాం? న్యూక్లియస్ అన్నాను. ఓకేనా నాన్న? ఇప్పుడు ఇలా ఒక కణం ఉందిరా. ఈ కణం లోపల కేంద్రకం అనేది సెల్ డివిజన్ అయ్యి, అంటే సెల్ డివైడ్ అయ్యి ఓకేనా, కొత్త కణంగా ఏర్పడుతుంది. ఇది మళ్ళీ కొత్త కణంగా ఏర్పడుతుంది. ఇలా విడిపోయే ప్రొసీజర్ని ఏమని పిలుస్తారంటే సెల్ డివిజన్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? సెల్ డివిజన్ అంటారు. సెల్ డివిజన్ అంటే తెలుగులోని కణ విభజన అని అర్థం. తెలుగులో ఏమని పిలుస్తారండి? కణ విభజన అని అర్థం. ఎప్పుడైనా కానీ ఇలా కణ విభజన జరిగినప్పుడు, ఓకేనా, కణ విభజన ఎప్పుడైతే జరిగిందో గుర్తుపెట్టుకోండి. కణ విభజన లేదా సెల్ డివిజన్ జరిగినప్పుడు మాత్రమే, గుర్తుపెట్టుకోండి, సెల్ డివిజన్ జరిగినప్పుడు మాత్రమే, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ కేంద్రకం చూసారా, ఇక్కడ న్యూక్లియస్ ఉంది చూసారా, ఈ న్యూక్లియస్ లోపల ఎప్పుడైతే సెల్ డివిజన్ జరిగినప్పుడు మనకి రాడ్ షేప్లో, ఒకని గుర్తుపెట్టుకోండి, ఏ షేప్లోనైనా రాడ్ షేప్లో, తెలుగులో కడ్డీ వంటి ఆకారం అని చెప్పి పిలుస్తారు. ఈ రాడ్ షేప్లో లేదా కడ్డీ వంటి ఆకారంలో కనిపించే వాటిని ఏమని పిలుస్తారు సార్? అది ఇంపార్టెంట్. క్రోమోజోమ్స్. ఏఎల్పి మొన్న రీసెంట్గా జరిగిన పరీక్షలో మనకి స్టేజ్ 1లో అడిగినటువంటి ప్రశ్న ఏంటి అంటే, కణ విభజన జరిగినప్పుడు, సెల్ డివిజన్ జరిగినప్పుడు న్యూక్లియస్ లోపల రాడ్ షేప్డ్ స్ట్రక్చర్స్ని ఏమంటారు అంటే వాటిని క్రోమోజోమ్స్ అంటారు అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా సార్? అయితే ఈ క్రోమోజోమ్స్ అన్నాం కదండి, ఈ క్రోమోజోమ్స్ పరిస్థితి ఏంది, ఈ క్రోమోజోమ్స్ ఏం చేస్తాయి అనేది మనం తెలుసుకుందామండి. ఓకేనా? మనకి సాధారణంగా ఈ క్రోమోజోమ్స్ అని చెప్పి మనం ఏదైతే పిలుస్తూ ఉన్నామో, క్రోమోజోమ్లు ఏవైతే ఉన్నాయో ఇవి ఏం చేస్తాయంటే తల్లిదండ్రుల దగ్గర ఉన్నటువంటి లక్షణాలు లేదా తల్లిదండ్రుల దగ్గర ఉన్నటువంటి జన్యు రూపంలో ఉన్నటువంటి సమాచారం ఏదైతే ఉందో, ఒక ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో తర్వాత తరాలకు పంపించే ఎబిలిటీ ఈ క్రోమోజోమ్లో ఉంటుందన్నమాట. సో అంటే ఏంటంటే జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ తండ్రికి బట్టతలుంటే పిల్లలకి వచ్చిందే అనుకోండి, అలా రావడానికి గల కారణం ఏంటి? ఈ క్రోమోజోమ్స్ అనేవి ఆ ఇన్ఫర్మేషన్ని తీసుకువెళ్తాయి అన్నమాట. ఏ రూపంలో తీసుకువెళ్తాయి సార్? ఏ రూపంలో తీసుకెళ్తే డిఎన్ఏ రూపంలో తీసుకెళ్తాయండి. డిఎన్ఏ అంటే ఏంటంటే డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ అని చెప్పి పిలవడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా? అయితే ఇక్కడ ఇంపార్టెంట్, క్రోమోజోమ్స్ అనేది దేంతో తయారవుతాయి, ఇది ఇంపార్టెంట్. ఎన్సీఆర్టీలు ఇచ్చాడు. క్రోమోజోములు అనేవి ఏవైతే ఉన్నాయో కొన్ని రకాల ప్రోటీన్లు మరియు క్రోమోజోమ్లు అనేవి డిఎన్ఏతో నిర్మితమవుతాయి అని చెప్పాడు. సో క్రోమోజోమ్లు దేంతో తయారవుతాయి అంటే ప్రోటీన్ మరియు డిఎన్ఏతో
నిర్మితమవుతాయి అంటాడు. ఓకేనా. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, డిఎన్ఏ అన్నాం కదా, డిఎన్ఏలో ఉన్నటువంటి ఫంక్షనల్ యూనిట్, ఓకేనా, డిఎన్ఏలో ఉన్నటువంటి క్రియాత్మకమైనటువంటి ప్రమాణం ఏంటి? వాస్తవానికి అండి డిఎన్ఏ అనేది ఇలా ఒక నిచ్చెనలా కనిపిస్తుంది, ద్వికుండలీయ ఆకారంలో, అంటే ఒక హెలికల్ స్ట్రక్చర్లో మనకి ఇలా కనిపిస్తుంది. 7th సెన్స్ సినిమాలో మనకు చూపిస్తాడు ఇది, ఓకేనా, ఇలా చూపిస్తూ ఉంటాడు, ఇలా కొన్ని గీతలు ఉంటాయి. ఇదంతా కూడా డిఎన్ఏ నాన్న. డిఎన్ఏ డబుల్ స్ట్రక్చర్, డబుల్ హెలికల్ స్టాండ్తో కలిగినటువంటి డిఎన్ఏ. ఈ డిఎన్ఏలోని ఏమంటాడంటే ఫంక్షనల్ యూనిట్స్ ఉంటాయి. అంటే ఏంటంటే మనకి కావాల్సినటువంటి సమాచారం ఏదైతే ఉందో అవి ఈ డిఎన్ఏలో ఉంటాయి. వాటిలో ఫంక్షనల్ యూనిట్స్ అంటారు. ఆ ఫంక్షనల్ యూనిట్స్కి పెట్టేటువంటి పేరు ఏంటంటే జీన్స్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? జీన్స్ అంటారు. సో డిఎన్ఏలో ఉన్నటువంటి క్రియాత్మకమైన ప్రమాణాలు ఏంటంటే జన్యువులు అని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఎస్, మరి తర్వాత మీకు ముందే చెప్పాను ఏంటిది అంటే ఇది. మరి మీకు డౌట్ వస్తుంది, సార్ సెల్ డివిజన్ జరిగినప్పుడు, కణ విభజన జరిగినప్పుడు మాత్రం డిఎన్ఏ క్రోమోజోములని కడ్డీ వంటి ఆకారం రాడ్ షేప్లో ఉంటాయి అన్నాం కదా, మరి కణ విభజన జరగనప్పుడు చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో కణ విభజన జరిగినప్పుడు అంటే డ్యూరింగ్ వెన్ ద సెల్ డివిజన్ నాట్ టేక్స్ ప్లేస్, ఓకేనా, సెల్ డివిజన్ జరగనప్పుడు ఏమవుతుందంటే ఈ డిఎన్ఏ అనేది ఏదైతే ఉందో, ఒక డిఎన్ఏ అనేది ఏదైతే ఉందో కేంద్రకం అంటే న్యూక్లియస్ తెలుసు కదా మీకు, కేంద్రకం లోపల ఎలా కనిపిస్తుందంటే క్రోమాటిన్ అని పిలుస్తున్నటువంటి ఒక పదార్థం ఉంటుందండి. క్రోమాటిన్ అని చెప్పేసి ఒక మెటీరియల్ ఉంటుంది. ఆ మెటీరియల్లో భాగంగా డిఎన్ఏ ఉంటుంది. ఎప్పుడండి? వెన్ దేర్ ఈజ్ నో సెల్ డివిజన్. ఇంపార్టెంట్. ఎప్పుడైతే కణ విభజన జరగదో గుర్తుపెట్టుకోండి. కణ విభజన జరిగినప్పుడు ఎలాగో క్రోమోజోమ్స్ మీకు కనిపిస్తాయి కడ్డీ వంటి ఆకారంలో. కణ విభజన జరిగిన డిఎన్ఏ పరిస్థితి ఏంటి అంటే కనుక ఇది మనకి క్రోమాటిన్లో భాగంగా ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఎప్పటికీ ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి బిట్ ఏంటి అంటే ఇప్పుడు న్యూక్లిక్ యాసిడ్స్ అని చెప్పి ఒక మాట ఉందండి. ఏదండి? న్యూక్లిక్ యాసిడ్స్. గుర్తుపెట్టుకోండి, న్యూక్లిక్ యాసిడ్స్ అని ఎవరెవరిని పిలుస్తారంట? డిఎన్ఏ అంటే డిఆక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్ని, అదేవిధంగా ఆర్ఎన్ఏ రైబో న్యూక్లిక్ యాసిడ్, ఇద్దరిని న్యూక్లిక్ యాసిడ్స్ అంటారు. అయితే ఇప్పుడు నేనేమంటానంటే ఒక కణం తీసుకుందాం, ఒక సెల్ తీసుకుని, సెల్ లోపల ఉన్నది ఏంటి? న్యూక్లియస్. ఈ న్యూక్లియస్ లోపల ఏమంటే మీకు తెలుసు డిఎన్ఏలు, ఆర్ఎన్ఏలు, ఇవన్నీ జీన్స్ని కలిగి ఉంటాయి అన్న. ఇప్పుడు ఏమంటానంటే డిఎన్ఏ ఆర్ఎన్ఏ సరిగా ఏర్పడినటువంటి కేంద్రక ప్రాంతాన్ని, అంటే డిఎన్ఏ కానీ అదేవిధంగా ఆర్ఎన్ఏ కానీ ఇక్కడ ఉన్నటువంటి న్యూక్లియస్ కేంద్రకం ఉంది కదా, కేంద్రకంలో పూర్తిగా ఏర్పడకపోతే, గుర్తుపెట్టుకోండి, పూర్తిగా ఫార్మేషన్ జరగకపోతే ఆ ప్లేస్ని ఏమంటారు? జరిగితే కేంద్రకం అంటారు, మీకు తెలుసు, న్యూక్లియస్ అంటారు. అలా జరగకపోతే ఏమంటారంటే న్యూక్లియాయిడ్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? అలా జరగకపోతే న్యూక్లియాయిడ్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఏమని పిలుస్తారు? న్యూక్లియాయిడ్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఇది ప్రయారిటీ ఉన్నటువంటి టాపిక్. ఓకేనా, రైట్. ఇప్పుడు సెల్ లోపల కణాంగాలు ఉన్నాయి. సెల్ లోపల కణాంగాలు అంటే ఏంటండి? కణాంగాలు అంటే ఆర్గనెల్స్ అంటే ఏంటనేది మనం తెలుసుకుని టెక్స్ట్ బుక్లోని ఇప్పుడు వీటి గురించి క్లారిటీగా ఇచ్చి అక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా జాగ్రత్తగా వినాలి. ఎస్, మనకి ఇక్కడ ఒక సెల్, జంతు కణం అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఒక ప్లాంట్ సెల్ అని మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా, ప్లాంట్ సెల్ ఇది. మరి ప్లాంట్ సెల్లో మనం గమనిస్తే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటిది ఏదైతే ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి, రెడ్ కలర్తో అప్లై చేస్తాను. ఓకేనా. సో ఇగోండి, ఈ మధ్యలో ఉండేది ఏంటంటే ఇది కేంద్రకం. ఇది ఏమంటారండి? ఇదంతా కలిపి కేంద్రకం లేదా న్యూక్లియస్ అంటారు. ఏమంటారు? న్యూక్లియస్ చుట్టూ ఇవన్నీ తేలుతూ ఉన్నాయి కదా, ఇలా ఇవన్నీ తేలుతూ ఉన్నాయి. ఏవి? చిన్న చిన్న రాళ్ళు పిక్కల్లా ఉన్నాయి కదా, వీటిని ఏమంటారంటే సెల్ ఆర్గనెల్లిస్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? వీటిని సెల్ ఆర్గనెల్లిస్ అని చెప్పి పిలవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ సెల్ ఆర్గనెల్స్ చాలా ఉన్నాయి. ఇగోండి, ఇక్కడ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటే గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి క్లోరోప్లాస్ట్ ఇచ్చాడు. తర్వాత కేంద్రకం ఇచ్చాడు. తర్వాత గాల్జీ ఆపరేటిస్ ఇచ్చాడు. తర్వాత ఇక్కడ ప్లాస్మాతో వచ్చాం, బయట ఉండేది ఇక్కడ ఇది ఏంటి? వృక్షకణం కాబట్టి 2 మెంబ్రెన్స్ ఇచ్చాడు, చూసారా? రైట్. తర్వాత ఇగోండి కణ కవచం అంటే సెల్ వాల్. తర్వాత మైటోకాండ్రియా ఇచ్చాడు. తర్వాత ఇగోండి రైబోజోమ్స్ ఇచ్చాడు. ఇక్కడికి వస్తే క్లోరోప్లాస్ట్ ఇచ్చాడు. ఇక్కడ మళ్ళీ సైటోప్లాజం ఇచ్చాడు. ఇక్కడ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఇచ్చాడు. ఇక్కడికి వస్తే లైసోజోమ్స్ ఇచ్చాడు. సో ఈ డయాగ్రామ్ని మీరు చాలా క్లారిటీగా అబ్జర్వ్ చేయాలి. ఓకే, డయాగ్రామ్ని చాలా క్లారిటీగా అబ్జర్వ్ చేయాలి. ఓకేనా. ఏంటో చూడండి, ఇప్పుడు
మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఈ డయాగ్రామ్లోనన్నా కణమే కదా, ప్లాంట్ సెల్లే కదా. ఓకే, ఇదేంటి ప్లాంట్ సెల్. ఈ ప్లాంట్ సెల్లో ఇలా ఇదంతా ఏదైతే ఉందో నేను ఇక్కడ షేడ్ చేస్తున్నా కదా, ఇదంతా బయటికి కనిపించే లేయర్ కదా. బయటికి అంటే బయట ఉండేది కదా వృక్ష కణంలోని. సో దీన్ని మనం ఏమని పిలుస్తాం? సెల్ వాల్ అని చెప్పి పిలుస్తాం, అంతేనా. మరి లోపల ఒక లేయర్ ఉంది. ఓకేనా, ఈ లోపల ఉన్న లేయర్ని ఏమంటారండి? ఇలా ఈ లేయర్ని. సో దీన్ని ఏమంటారు? సెల్ మెంబ్రేన్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? సెల్ మెంబ్రేన్ లేదా కణత్వచం అంటారు. ఇవి దీని లోపలే కదా తేలుతూ ఉన్నాయి కదా. ఈ తేలుతూ ఉన్నవన్నీ కూడా ఏంటంటే ఇగోండి, ఇది తీసుకుంటే రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అన్న. ఒక ఇది తీసుకుంటే స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అన్న. ఇగోండి, ఇది వచ్చేసరికి మైటోకాండ్రియా అన్న. ఒక లైక్ వైజ్ అలానే మీరు జాగ్రత్తగా గమనిస్తే ఓకేనా. ఇగోండి, ఇది వచ్చేసరికి మన క్లోరోప్లాస్ట్. ఇక్కడ వచ్చేసరికి న్యూక్లియస్. న్యూక్లియస్ అంటే తెలుసు కదా, కేంద్రకం. తర్వాత ఇగోండి గాల్జీ దేహం. ఇదంతా కూడా ఏంటంటే గాల్జీ దేహం అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఏమని పిలుస్తారండి? గాల్జీ దేహం. సో ఇదంతా కలిపి వచ్చేసరికి గాల్జీ యాపరేటస్, గాల్జీ దేహం అంటారు. అంటే ఇక్కడ ఇది ఓకేనా. తర్వాత మనకి ప్లాస్మా మెంబ్రేన్ మీకు ఆల్రెడీ ఇప్పుడే చెప్పాను కదా, రైట్. తర్వాత ఓకేనా, తర్వాత ఒకసారి డయాగ్రామ్ని పూర్తిగా చూస్తే ఇగోండి ఇక్కడ మైటోకాండ్రియా. ఇప్పుడు మీకు ఈ డయాగ్రామ్ మీద పూర్తిగా బట్టి పట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బిట్స్ని మేము ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను కదా. తర్వాత ఇగోండి రైబోజోమ్లు. ఓకే రైట్. తర్వాత మనకి వచ్చేసరికి ఇదంతా కూడా క్లోరోప్లాస్ట్. ఓకే, ఇదంతా ఏంటంటే క్లోరోప్లాస్ట్. ఇలా మనకి ఒక వృక్షకణం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇందులో ఈ భాగాలన్నీ ఏవైతే ఉన్నాయో ఈ భాగాలని మనం ఏమని పిలుస్తూ ఉన్నామండి? ఈ భాగాలన్నింటినీ కూడా ఇక్కడ రాస్తున్నాను చూడండి. వీటిలన్నింటిలో కూడా సెల్ ఆర్గానిల్స్ అని చెప్పి పిలుస్తున్నాను. ఏమని పిలుస్తున్నానండి? సెల్ ఆర్గానిల్స్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. సో తెలుగులో అయితే కణాంగాలు అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? కణాంగాలు. ఈ కణాంగాలు చాలా ఉంటాయి. అంటే ఉదాహరణగా ఇప్పుడు మనం డయాగ్రామ్లో చూసాం కదా, రైబోజోమ్స్ ఇవన్నీ, రైట్. ఇక్కడ ఇప్పుడు లొకేషన్ మీరు తీసుకుంటే ఇగోండి, ఇది కణం. కణం మధ్యలో, ఈ కణం మధ్యలోకి వచ్చేసరికి ఇది కేంద్రకం. కేంద్రకం న్యూక్లియస్. ఈ న్యూక్లియస్ చుట్టూ కదా ఇలా మనకు కనబడుతూ ఉన్నాయి కదా, ఇవన్నీ ఏంటి? సెల్ ఆర్గానిల్స్. ఈ మధ్యలో ఫ్లూయిడ్ పార్ట్ ఏమన్నా నేను సైటోప్లాజం అని చెప్పానా లేదా? సైటోప్లాజం. సైటోప్లాజం అంటే తెలుగులో ఏమంటారు? కణద్రవ్యం అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? తెలుగులో కణద్రవ్యం అని చెప్పి పిలుస్తారు. ఇలా ప్రతిదీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నా కదా. ఓకేనా. ఇప్పుడు ఈ సెల్ ఆర్గనైజ్ టెక్స్ట్ బుక్లో ఏం మెన్షన్ చేశాడు అనేది మనం చదువుకుంటూ వెళ్తాం. ఒక్కొక్క దాని గురించి చాలా క్లారిటీగా మనం తెలుసుకోవాలన్నా. ఓకేనా, రైట్. సో ఇప్పుడు లెట్స్ స్టార్ట్. ఇప్పుడు టెక్స్ట్ బుక్లో ఏముందో తెలుసుకుందాం. రైట్. ఇప్పుడు మనం టెక్స్ట్ బుక్ని ఒకసారి గమనిద్దామండి. టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చాడు అనేది. ఓకేనా. డయాగ్రామ్లో మీకు ఆల్రెడీ చెప్పాను, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటే తెలుగులో ఏమని పిలుస్తారంటే అంతర్జీవ ద్రవ్యజాలం అని చెప్పి పిలుస్తారండి. తెలుగులో ఏమని పిలుస్తారండి? అంతర్జీవ ద్రవ్యజాలం అని చెప్పి పిలుస్తారు. సో జాగ్రత్తగా నేను చెప్పేది వినండి, మీకు అర్థమైపోతుంది కాన్సెప్ట్ అంతా కూడా. ఓకేనా. సో ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటే ఏంటంటే తెలుగులో అంతర్జీవ ద్రవ్యజాలం అని చెప్పి పిలుస్తారు. దాన్ని ఈఆర్ అంటారు. సో డయాగ్రామ్లో ఎక్కడుంది అంతే కదా, మీకు తెలియాలి కదా. డయాగ్రామ్లో ఎక్కడ ఉంది సార్ అంటే లొకేషన్. ఒకసారి మీకు సెల్ డయాగ్రామ్ని చూపించే ప్రయత్నం చేస్తాను. ఇగోండి, ఓకేనా. సో ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అన్నా కదా, ఇది మీకు ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణం. ఇగోండి, ఇక్కడ నేను ఆల్రెడీ క్లియర్గా మీరు చూస్తే ఇగోండి, ఇదేంటి? ఇక్కడ క్లియర్గా ఏమని ఇచ్చాడు? రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అన్నాడు. రఫ్ స్మూత్ పక్కన పెట్టు. ఫస్ట్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం గమనించండి. ఓకేనా. ఇదంతా కలిపి ఇక్కడ చుట్టూ ఇలా ఉన్నాయి డిస్క్ లాగా, ఇవన్నీ కూడా ఏంటంటే ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఓకేనా. వీటి గురించి మనం ఇప్పుడు మాట్లాడబోతా ఉన్నాం. ఓకేనా, రైట్. సో ఎండోప్లాస్మిక్ రెటిక్యులం గురించి ఏమి ఇచ్చాడని తెలుసుకుందాం. రైట్. ఇగోండి, టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చాడు. ఓకేనా. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం జాగ్రత్తగా వినాలి. ఓకేనా. చూడండి, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఈజ్ ఎ లార్జ్ నెట్వర్క్ ఆఫ్ మెంబ్రెయిన్ బౌండ్ ట్యూబ్స్ అండ్ షీట్స్. ఎస్, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటే అంతర్జీవ ద్రవ్యజాలం. అంతర్జీవ ద్రవ్యజాలం అనేది ఎలా ఉంటుందంటే ఎలా ఉంటుంది? లార్జ్ నెట్వర్క్ ఆఫ్ మెంబ్రెయిన్ బౌండ్ ట్యూబ్స్. అంటే ఇవి ఎక్కువ సమూహంగా ఒకదాని మీద ఒకటి త్వచాల్లాగా ఏర్పడి ఉంటాయి అన్నమాట. అండ్ షీట్స్లో కూడా ఇట్స్ లుక్ లైక్ లాంగ్ ట్యూబ్యూల్స్ ఆర్ రౌండ్ ఆర్ అబ్లాంగ్ బ్యాగ్స్ ఆర్ వెసికల్స్. అయితే ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంతర్జీవ ద్రవ్యజాలం అనేది ఎలా ఉంటుందంటే పొడవుగా ఉన్నటువంటి పైప్స్ లాగైనా ఉండొచ్చు, లేదా రౌండ్గా ఉండొచ్చు, లేదా అబ్లాంగ్ బ్యాగ్స్ పొడవుగా ఉన్నటువంటి సంచుల్లా కూడా ఉండొచ్చు అంట. ఇది ఇక్కడ బిట్ కాదు,
ఇక్కడ దాకా మనకు బిట్ అనేది ఫ్రేమ్ అవ్వదు. తర్వాత ద ఈఆర్ మెంబ్రేన్ ఈ సిమిలర్ ఇన్ స్ట్రక్చర్ టు ద ప్లాస్మా మెంబ్రేన్. ఇది ఇంపార్టెంట్ బిట్. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఓకేనా. ఈఆర్ మెంబ్రేన్ అన్న కదా, చూడండి. ద ఈఆర్ మెంబ్రేన్ ఈ సిమిలర్ ఇన్ స్ట్రక్చర్ టు ద ప్లాస్మా మెంబ్రేన్. ఇది ఇంపార్టెంట్. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంతర్జీవ ద్రవ్యజాలం సంబంధించి పొర అనేది దేంతో సమానంగా ఉంటుందట? ఎందులో అండి సమానం? నిర్మాణంలో. స్ట్రక్చర్ అన్నాడు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసేటువంటి స్ట్రక్చర్. స్ట్రక్చర్ నిర్మాణంలోని ప్లాస్మా మెంబ్రేన్తో సరిపోలి ఉంటుందంట. అయితే ఈ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేది ఏదైతే ఉందో ఇది 2 రకాలంట. ఇక్కడ క్లియర్గా టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేశాడు చూడండి. దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ఈఆర్. ఓకేనా. 2 రకాల అంతర్జీవ ద్రవ్యజాలాలు ఉంటాయి. మొదటిది రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, అంటే తెలుగులో గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం. తెలుగు మీడియం అభ్యర్థులు పుస్తకం పక్కన పెట్టుకొని చదువుకుంటే డెడ్ ఈజీ, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? పీడిఎఫ్ కావాలంటే టెలిగ్రామ్ గ్రూప్లో పెడతా, తీసుకోండి. 9th క్లాస్ టెక్స్ట్ బుక్ది. రెండోది ఏంటి? స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, అంటే నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం. దాన్ని ఆర్ఈఆర్ ఎస్ఈఆర్ అని చదువుతారు. ఇప్పుడు ఇంపార్టెంట్. ఓకేనా. ఆర్ఈఆర్ అంటే ఏంటి? ఆర్ఈఆర్ అంటే రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, అంటే గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం. ఎందుకు మనం గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం అంటాము? అది ఇంపార్టెంట్. చూడండి, ఆర్ఈఆర్ లుక్స్ రఫ్గా కనిపిస్తుందంట. రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటే గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం మైక్రోస్కోప్ కింద చాలా గరుగ్గా ఉంటుందట. ఎందుకంట? బికాజ్ ఎందువల్లంటే ఇట్ హ్యాస్ పార్టికల్స్ కాల్డ్ రైబోజోమ్స్ అటాచ్ టు ఇట్స్ సర్ఫేస్. ఇది ఇంపార్టెంట్. అంతర్జీవ ద్రవ్యజాలం ఏదైతే ఉందో అంతర్జీవ ద్రవ్యజాలం యొక్క ఉపరితలం మీద, అంటే సర్ఫేస్ మీద రైబోజోమ్స్ అనేవి అతుక్కొని ఉంటే దాన్ని ఏమని పిలుస్తారండి? ఆర్ఈఆర్ లేదా రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం లేదా గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం అని పిలుస్తారంట. నెక్స్ట్, ద రైబోజోమ్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఆల్ యాక్టివ్ సెల్స్ ఆర్ ద సైట్స్ ఆఫ్ ప్రోటీన్ మ్యానుఫ్యాక్చర్. మరి రైబోజోమ్స్ యొక్క పని ఏంటండి? ప్రోటీన్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తాయి, అంటే ప్రోటీన్స్ని తయారు చేస్తాయి. ఎవరండి? రైబోజోమ్స్. మరి ఇలాంటి రైబోజోమ్స్ ఎక్కడ ఉన్నాయండి? ఎక్కడున్నాయి ఇలాంటి రైబోజోమ్స్? ఇక్కడ సర్ఫేస్ మీద ఉన్నాయి. అంటే ఆర్ఈఆర్ అంటే ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంతర్జీవ ద్రవ్యజాలం యొక్క ఉపరితలం మీద ఉంది. అలా ఉండబట్టి ఆర్ఈఆర్ అయ్యిందంట. నెక్స్ట్, ద మ్యానుఫ్యాక్చర్డ్ ప్రోటీన్స్ ఆర్ దెన్ సెంట్ టు వేరియస్ ప్లేసెస్ ఇన్ ద సెల్ డిపెండింగ్ అపాన్ ద నీడ్. అంటే ఏంటి? కణం లోపల ఓకేనా, కణం లోపల అవసరాన్ని బట్టి ఏవైతే మనకి రైబోజోములు తయారు చేసిన ప్రోటీన్లు ఉన్నాయో, ఇగోండి ద మ్యానుఫ్యాక్చర్డ్ ప్రోటీన్స్ అంటే ఆల్రెడీ ఏవైతే మ్యానుఫ్యాక్చర్ చేసినట్టు ప్రోటీన్స్ ఉన్నాయో ఆర్ దెన్ సెంట్ టు వేరియస్ ప్లేసెస్ ఇన్ ద సెల్, కణంలోని వేరు వేరు ప్రాంతాలకి పంపించబడతాయి. ఎందుకంటే డిపెండింగ్ అపాన్ ద నీడ్, కణానికి అవసరాన్ని బట్టి. రైట్. యూజింగ్ ద ఈఆర్, దేన్ని బేస్ చేసుకొని? యూజింగ్ ద ఈఆర్. ఈఆర్ అంటే ఏంటి? ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంతర్జీవ ద్రవ్యజాలాన్ని ఉపయోగించుకొని కణం లోపల తయారైనటువంటి ప్రోటీన్లు అనేవి ఏవైతే ఉన్నాయో వేరు వేరు ప్రాంతాలకు వెళ్తాయి. రైట్. నెక్స్ట్, ద ఎస్ఈఆర్ హెల్ప్స్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఫ్యాట్ మాలిక్యూల్స్ ఆర్ లిపిడ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. స్టార్ పెట్టుకొని రాసుకోండి. ఎస్ఈఆర్ అంటే ఏంటి? నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం లేదా స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటే ఏంటి? రైబోజోమ్లు అనేవి వీటి యొక్క ఉపరితలం మీద ఉండకూడదు. ఓకేనా, ఉండకూడదు. అలా లేకపోతే ఏమంటాం? ఎస్ఈఆర్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం లేదా నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం. ఇదేం చేస్తుందంటే ఇక్కడ వచ్చేసరికి ఇదేమో ప్రోటీన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇదేం చేస్తుంది? మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఫ్యాట్ మాలిక్యూల్స్, కొవ్వు అణువులు లేదా లిపిడ్స్ అంటారు వాటిని మ్యానుఫ్యాక్చర్ తయారు చేస్తుంది. దేనికంటే? ఇంపార్టెంట్ ఫర్ సెల్ ఫంక్షన్. కణం అనేది పనిచేస్తూ ఉండాలి అంటే ఏం కావాలంటే ఫ్యాట్ మాలిక్యూల్స్ కావాలి, లిపిడ్స్ కావాలి. అదే దానికి ఇంకో పేరు లిపిడ్స్. నెక్స్ట్, సమ్ ఆఫ్ దీస్ ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్ హెల్ప్ ఇన్ బిల్డింగ్ ద సెల్ మెంబ్రేన్. చాలా ఇంపార్టెంట్ అండి బిట్. ఎస్ఈఆర్ అంటే స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం కదా. స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం తయారు చేసినటువంటి ఫ్యాట్స్ ఇక్కడ లేదా లిపిడ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో కొన్ని సందర్భాల్లో సెల్ మెంబ్రేన్ అంటే కణత్వచం లేదా ప్లాస్మా మెంబ్రేన్ తయారవడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంట. అయితే ఏ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంతర్జీవ అంటే నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అయితే కణం తయారవడంలోనే ఇక్కడ తన దగ్గర ఉన్నటువంటి ప్రోటీన్స్ లిపిడ్ని అందిస్తుందో అలా అందించడం ద్వారా ఒక త్వచం అనేది తయారవుతుంది. ఒక మెంబ్రేన్ అనేది తయారవుద్ది అనమాట. ఏ మెంబ్రేన్ తయారవుద్దండి? ప్లాస్మా మెంబ్రేన్, సెల్ మెంబ్రేన్ లేదా ప్లాస్మా మెంబ్రేన్ తయారవుద్ది. అలా తయారవడాన్ని ఏమంటారంట? మెంబ్రేన్ బయోజెన్సిస్ అని చెప్పేసి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి?
మెంబ్రెయిన్ బయోజెన్స్ చాలా మంచి బిట్. నెక్స్ట్ చూడండి, ఇదే ఎండోప్లాస్మిక్ రెటిక్యులం గురించి మరొక ఇంపార్టెంట్ బిట్ ఇచ్చాడు. సమ్ అదర్ ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్ ఫంక్షన్ యాజ్ ఎంజైమ్స్. ఇది ఇంపార్టెంట్. మరి స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం లేదా నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం తయారు చేసినటువంటి కొన్ని ప్రోటీన్లు కానీ, కొన్ని రకాల లిపిడ్స్ అంటే కొవ్వు అణువులు కానీ ఇది ఎలా పనిచేస్తాయంట? ఫంక్షన్ యాజ్ ఎంజైమ్స్, ఎంజైమ్స్ లాగా పనిచేస్తాయంట. అదేవిధంగా హార్మోన్స్ లాగా కూడా పనిచేస్తాయంట. ఆల్దో అయినప్పటికీ ఈఆర్ వేరీస్ గ్రేట్లీ ఇన్ అపియరెన్స్ ఇన్ డిఫరెంట్ సెల్స్, ఇట్ ఆల్వేస్ ఫార్మ్స్ నెట్వర్క్ సిస్టమ్. అయితే ఈ ఈఆర్ అంతర్జీవ ద్రవ్యజాలం ఒక్కొక్క కణంలో ఒక్కోలాగా కనిపిస్తూ ఉంటాయంట. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ అండి, ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, రైట్. మిగిలిన టాపిక్ అనేది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మనకి ఇలాంటి వీడియోస్ కావాలన్నా, ఇలాంటి వీడియోస్కి సంబంధించి మనం వైసీటీ క్వశ్చన్ సిరీస్ కూడా స్టార్ట్ చేసాం. అవి కూడా మీకు పూర్తి స్థాయిలో రోజు యాడ్ చేస్తూ ఉన్నాం, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీకు ఒకసారి క్లాస్ చెప్పే ముందు కూడా ప్రూఫ్తో మనం మాట్లాడాలి కాబట్టి ఎక్కడైనా ప్రూఫ్ రీడింగ్స్ అన్ని చేసుకొని వెరిఫికేషన్ చేసుకొని చేస్తూ ఉన్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించాలి. వైసీటీకి సంబంధించిన కోర్స్ అనేది ఇంకా 1 డే ఆఫర్ ఇవ్వడం జరిగింది. ఇది మరి కొన్ని గంటలు అంటే 1 అవర్లో మ్యాక్సిమం క్లోజ్ చేస్తా. 39 రూపీస్ది, మళ్ళీ ఇది 99 రూపీస్ అయిపోతుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు తీసుకోండి. కామెంట్ బాక్స్లో కింద ఫస్ట్ లింక్లోనే మీకు వైసీటీ కోర్స్ లింక్ ఇస్తాం. సెకండ్ మన బయాలజీ వీడియో క్లాసెస్ లింక్ ఇస్తాం. థర్డ్ వచ్చేసరికి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాం. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అయితే కనుక జాయిన్ అవ్వండి, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. వైసీటీ బయాలజీ కోర్స్ 1 ఇయర్ వ్యాలిడిటీ కేవలం 39 రూపీస్కి అందించడం జరుగుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.